ప్రపంచంలో నువ్వు అమెరికాలో భూమి కొన్నావు అంటే దెర్ ఇస్ నో కాంట్రవర్సీ. ఒకవేళ కాంట్రవర్సీ వచ్చిందంటే ప్రభుత్వం డబ్బులు కడుతుంది, బాధ్యత. అసలు రాదు అక్కడ. 99.9999% రాదు అక్కడ. 0.00001 వచ్చినా కూడా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, ఇన్సూరెన్స్ దానికి పే చేస్తుంది అక్కడ. తప్పు తంది కాబట్టి, రిజిస్ట్రేషన్ చేసింది కాబట్టి. ఇక్కడ అట్లాగా చెయ్యాలి. ఎందుకు అంటే విదేశాల వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు ఇండియాలో. ఇప్పుడు మన వాన్పిక్ ఎందుకు మూతపడిపోయింది, లేపాక్షి ఎందుకు మూతపడిపోయింది, 1000 ఎకరాలు 500 ఎకరాలు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు వైజాగ్ లేదా అమరావతి కూడా ఎందుకు గొడవ కోర్టుల్లో. ఇంతమంది తీసుకున్నప్పుడు వాళ్ళల్లో ఒకడు మా నాన్న భూమి నాది అంటాడు, ఒకడు మా తమ్ముడి భూమి నాది అంటాడు, ఒకడు మా భార్య నేను విడాకులు తీసేసుకున్నాం, మా ఆయన ఎవడు అమ్మేయడానికి నాది అంటది. ఈ కోర్టులో తిరుగుతూ ఉంటాయి ఇవి. వాడు కంపెనీ పెట్టలేడు, అది పూర్తి కాకుండా ఎలా సాధ్యమవుతుంది? మొత్తం తీసుకున్న భూమి మధ్యలో ఉంటది. దీన్ని ఒక్కదాన్ని ఆపి చేయడం కట్టడం కుదరదాడు. ఇట్లాగ అయిపోతుంది. ఈ లోపు ఆడు తీసుకున్న అప్పు డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే అప్పు తీసుకోగానే డబ్బులు, ఇప్పుడు భూమి తీసుకోగానే భూమి తీసుకెళ్లి బ్యాంకులో దనగా పెట్టి దాని మీద వచ్చే డబ్బులతో కొంత ఆ ఇచ్చిన అధికార పార్టీ వాళ్ళకి తృణమో ఫడమో సమర్పించుకుని మిగతా పని బిగిన్ చేసే లోపు ఈ గొడవ ఈ ఖర్చులకు వెళ్ళిపోతుంది, అయిపోతుంది ఆ కోర్టు కేసులు వీటితో. ఇట్లాగే డెవలప్మెంట్ ఆగిపోతుంది దేశంలో. దానికి మోడీ సర్కార్ ఏం చేసింది, డిజిటలైజేషన్